నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం వీక్గా ఉందా? వైసీపీ నేతల కేసులపై వాదించేందుకు లీగల్ టీం అంటే వాళ్ళు అంటే టీడీపీ కూటమికి ఉన్నంత లీగల్ టీం వైసీపీకి లేదా అంటే అవుననే సమాధానం ఏపీ రాజకీయాల్లో వినిపిస్తుంది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న టీడీపీకి వాళ్ళ లీగల్ టీం చాలా బలంగా ఉంటుందనేది కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ కాదు, అది నిజం. ఎందుకంటే అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళ పార్టీ నేతలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు అరెస్ట్ అయితే టీడీపీ లీగల్ టీం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత కూడా ఢిల్లీ నుంచి క్రిమినల్ లాయర్స్, లీడింగ్ క్రిమినల్ లాయర్స్ సిద్ధార్థ లుద్రా లాంటి వాళ్ళు వచ్చి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన బెయిల్ కోసం వాదించారంటే ఎలాంటి లీగల్ టీం వాళ్ళను కసరత్తు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పటికప్పుడు మాత్రమే వాళ్ళు ఎంగేజ్ చేసుకోవట్లేదు. సిద్ధార్థ లుద్రా టీడీపీ కూటమి లీగల్ టీంలో కీలకంగా ఆయన వివరిస్తున్నారు. మెజారిటీ కేసులు, మేజర్ కేసులు కనుక ఏవైనా ఉంటే సిద్ధార్థ లుద్రా ముందుకు వస్తున్నారు. ఆయనకు ఇచ్చేటువంటి ఫీజు కూడా భారీగానే ఉంటుందని కూడా న్యాయవర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సరే, ఆ సంగతి కాస్త పక్కన పెడితే అలాంటి అంటే సుప్రీంకోర్టులో లీడింగ్ లాయర్గా ఉన్నటువంటి సిద్ధార్థ లుద్రా వంటి వాళ్ళని కనుక లీగల్ టీంలో వాళ్ళు కీలకంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఒక కేసు హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ, ఇతర కోర్టులో కానీ దాఖలైనప్పుడు ఆ అడ్వకేట్ కనుక అంటే సిద్ధార్థ లుద్రా లాంటి వాళ్ళు ఎంటర్ అయినప్పుడు న్యాయమూర్తి కూడా ఒక కన్క్లూడింగ్కు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. జూనియర్లో లేదంటే కొంత అంటే సీనియర్లకు తక్కువ జూనియర్లకు సంబంధించి అడ్వకేట్స్ ఉంటే వాళ్ళను కొంచెం న్యాయమూర్తి కంట్రోల్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సిద్ధార్థ లుద్రా వంటి వారు అంటే లీగల్ పాయింట్స్ పట్టుకొని ఎంత దూరమైన వెళ్ళేటువంటి పరిస్థితి. చివరికి సిద్ధార్థ లుద్రా వల్లే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ వచ్చిందనేది కూడా చెప్పుకోవచ్చు. ఇక టీడీపీ లీగల్ టీం ఇలా ఉంటే వైసీపీ లీగల్ టీం చాలా వీక్గా ఉందని చెప్పుకోవచ్చు. అధికారంలో ఉన్నప్పటికీ కూడా గత 5 ఏళ్లలో లీగల్ టీమును వాళ్ళు బలపడేలా చేసుకోలేదన్నది కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. వైసీపీ నేతల్లో కూడా ఇదే చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజులటువంటి 5 సంవత్సరాలు కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాయి. పార్టీ నేతలు అనేక మందిని జైలుకు పంపించేందుకు టీడీపీ కూటమి నేతలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు జీవితంగా గడుపుతున్నారు. జోగి రమేష్ కుమారుడు కూడా ఇప్పటికే జైలు జీవితం గడుపుతున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా జైలుకు పంపేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రోజాను కూడా జైలుకు పంపించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. వల్లభనేని వంశీ విషయంలో ఇప్పటికే పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. సో ఇటువంటి సందర్భంలో ఇంకా రానున్న రోజుల్లో అధికంగా కేసులు, అధికంగా జైలు జీవితాలు వైసీపీ నేతలు గడపాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా లీగల్ టీమును బలపరుచుకోవాలి, లీగల్ టీమును సమర్థులైనటువంటి అడ్వకేట్స్ను నియమించుకోవాలని కూడా వైసీపీ నేతలు కొంతమంది చెబుతున్నటువంటి మాట. లీగల్ టీం బలంగా లేకపోవడం వల్లనే జగన్ అంటే ఆస్తుల కేసులో 17 నెలల జైలు జీవితం గడపాల్సి వచ్చిందన్న చర్చ కూడా నడుస్తుంది. అంటే అప్పటికప్పుడు ఆ రోజుకు వీక్ కోసం ఎంగేజ్ చేసుకోవడం కాకుండా పూర్తిగా ఆ అడ్వకేట్ను తమకే అడాప్ట్ చేసుకుంటే కొన్ని కీలక కేసుల్లో అడ్వకేట్స్ అంటే సీనియర్ అడ్వకేట్స్ ఎవరైతే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఉంటారో వాళ్ళు రంగంలోకి దిగుతారు. వాళ్ళు రంగంలోకి దిగారంటే ఎదురుపక్షం లాయర్లు కూడా అడ్వకేట్స్ కొంత జూనియర్లుగా అంటే అంత సీనియర్లు ఉండరు కాబట్టి సో డిఫెన్స్ వాదనలోకి వెళ్ళిపోతారు. వాదోపవాదాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వచ్చేటువంటి కాలం కష్టకాలమే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఖచ్చితంగా, ఎందుకంటే రెడ్ బుక్ అమలు చేస్తామని లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో లీగల్ టీమును బలపరిచేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూనుకోవాలి, ఖచ్చితంగా చేయాలని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు. సో మరి ఆ లీగల్ టీం సంబంధించి ఇప్పటికే కొంత యాక్టివిటీ ప్రారంభమైందని కూడా ఆ లీగల్ టీంను బలపరిచేందుకు జగన్మోహన్ రెడ్డి కూడా రెడీ అయ్యారు. అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారని కూడా తెలుస్తుంది.